ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అంటే చాలా స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో ఇవాళ ఉంది. ఎందుకు 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఇవాళ కూటమి ప్రభుత్వము సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో విపక్షంగా ఉన్న వైసీపీ చేసే రాజకీయాలు, వాళ్ళు పన్నే పన్నాగాలు, వాళ్ళు ప్రజల ముందు చిన్నగా చేయడానికి, చులకన చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ వెరీ కామన్గా జరిగేవి. అవి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాటికి తగ్గట్టుగా అందరూ ప్రిపేర్ అవుతారు. కానీ కూటమిలో కీలకమైన పార్టీగా భావిస్తున్న టీడీపీ పార్టీ, ఆ టీడీపీ పార్టీలో నాయకుల మధ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అన్న ఇవాళ ఒక ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం అయితే మాత్రం విపక్షాలు చేస్తున్నది ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ ఏది అనంతపురం రూరల్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఏం మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక జుగుప్సాకరమైన అసభ్యకరమైన పదాలని వాడి ఆయన సినిమాని ఆడనివ్వను మాట్లాడారు. అది కాంట్రవర్సీ అయింది. దానికి సంబంధించి సీఎంఓ నుంచి కాల్ వచ్చింది, ఆయన వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, ఆయన ఇవ్వాల్సిన వార్నింగ్లు ఇచ్చేసారు, ఇవన్నీ అయిపోయినాయి. అయినా సరే ఆ ఇష్యూ ఇప్పటికి కూడా ఇంకా యాక్టివ్గా ఉంది, లైవ్లో ఉంది. ఎందుకుందంటారు? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఆయన క్షమాపణ చెప్పలేదు అని అనుకుంటున్నారా? కాదు, ఆయన ఆ ఇష్యూ జరిగిన నెక్స్ట్ డేనే క్షమాపణలు చెప్పారు. అంటే నా ఉద్దేశం అది కాదు, నేను మాట్లాడింది అది కాదు, బట్ దాన్ని అట్లా చేస్తున్నారు, అసలు నాకు ఆ కన్వర్జేషన్ సంబంధం లేదు. సరే, హౌఎవర్ ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా నొచ్చుకుంటే నేను సారీ అని చెప్పాడు. ఇంక అంతకుమించి ఒక ఎమ్మెల్యే ఏం చేయడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాదు, ఆయన వచ్చి క్లాక్ టవర్ సెంటర్లో క్షమాపణలు చెప్తేనే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి దీన్ని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఉంచుతున్నారు అది అంటే కీలకమైన అంశం ఏంటంటే పాయింట్ నెంబర్ 1, అక్కడ ఉన్న రూరల్ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి అంటే ప్రభాకర్ చౌదరికి మధ్యలో కూడా ఈ రాజకీయ విభేదాలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూని ఆయన యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొంతమంది సహకరిస్తున్నారు, అదే జిల్లాకు సంబంధించిన కొంతమంది సహకరిస్తున్నారు. ఎందుకు? ఒకవేళ నిజంగానే మంత్రివర్గ విస్తరణ జరిగినా, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూర్పులు జరిగినా అందులో ప్రసాద్కి అవకాశం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక కాంట్రవర్సీని యాక్టివ్గా ఉంచితే అప్పుడు ఆయనకి అవకాశం లేకుండా పోతుంది. ఇది కేవలం ఈ ఒక్క జిల్లాలోనే కాదు, కూన రవికుమార్ సంబంధించిన ఇష్యూలో కూడా ఆ ఇష్యూ నిజంగా అంత పెద్దదా, ఆ ఇష్యూలో ఆ లేడీ ఆరోపిస్తున్నట్టుగా అంత అంటే అంత సెన్సిటివ్ ఇష్యూనా అంటే మేబీ కాకపోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ కూన రవికుమార్ బయటకు వచ్చారు, మాట్లాడారు, చెప్పారు, అరే బాబు అంత సీన్ లేదు, ఇష్యూ వేరు, ఆమె దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అది సరిపోదని చెప్పి వైసీపీ ఇంకొక మళ్ళీ ట్రూత్ బాంబ్ పేరుతో మళ్ళొక ఫోటోల్ని వీటిని రిలీజ్ చేసింది. అతనేమో చెల్లెల్లాంటి ఒక మహిళను అలా మీరు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా అది యాక్టివ్గా ఉండే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నిజంగానే కూన రవికుమార్ గతంలో మాజీ విప్గా పనిచేశారు కాబట్టి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రి పదవి లిస్టులో రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక నెగిటివ్ లిస్టులో ఒక బ్యాడ్ లిస్టులో ఆయన ఉండాలన్న ప్రయత్నము, దాన్ని కొనసాగించేందుకు కొంతమంది ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మనకు అర్థమైపోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, ఆ ఇంటర్నల్గా ఉన్న పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలిటిక్స్ని యాక్టివ్గా ఉంచడం ద్వారా వీళ్ళకి మంత్రి పదవులు రాకుండా ఆపుతున్నారు అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇలా ప్రతి జిల్లాలోనూ ఒకరిద్దరివి ఇష్యూస్ మనకు నడుస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. వీటన్నిటి వెనకాల కూడా కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉన్న తర్వాత మంత్రి పదవులకు కంటెండర్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీద ఏమైనా ఆరోపణలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టకూడదు అంటే ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్ వేసి లేదా ఏదో ఒక కాంట్రవర్సీలు వాళ్ళని ఇరికిచ్చేసి ఆ కాంట్రవర్సీ యాక్టివ్గా ఉండేందుకు అవసరమైనట్టుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో భాగంగానే సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఇష్యూస్లోకి వెళ్ళలేదు అనుకోండి, ఆబ్వియస్లీ మీకు ఆ సమస్య ఉండదు. ఎప్పుడైతే ఆ ఇష్యూలోకి వెళ్తున్నారో ఆ ఇష్యూలోకి వెళ్ళిన తర్వాత దాని రియాక్షన్స్, రెపోకేషన్స్ అవన్నీ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులకు సంబంధించిన ఆ పోటీ పెరిగే క్రమంలోనే వాళ్ళని ఆ పోటీల నుంచి తప్పించేందుకు అవసరమైన కార్యాచరణలు, ప్రణాళికలు ఇవన్నీ వైసీపీ కన్నా ఎక్కువ టీడీపీ నాయకులు చేస్తున్నారని దీనివల్ల అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్, బీ జెంటల్, లేకపోతే ఇలాంటి సమస్యల్లో మీరు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.